నాకు ఈరోజు వరకు గుర్తుంది సమ్యాన్ని హాస్పిటల్ నుంచి ఫస్ట్ టైం ఇంటికి తీసుకురావడం. తన్ని చేతుల్లో మొదటిసారి ఎత్తుకున్న క్షణం నిన్నో మొన్న జరిగినట్టుంది. అప్పుడే 5 ఏళ్ళయింది. మీ అందరికీ కూడా సమ్యాన్ చాలా దగ్గరే. ఆల్మోస్ట్ అందరికీ తన పుట్టిన దగ్గర నుంచి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ తన కడుపులో ఉన్న దగ్గర నుంచి తెలుసు. మీలో ఎంతమందికి ఈ షాపింగ్ వీడియో గుర్తుందో కింద కమెంట్ చేయండి. సమ్యాన్ పుట్టినప్పటి నుంచి మా కోరికలు ఎన్నో. వాడికి కొత్త బట్టలు కొన్నా లేదా వాడి ఫేవరెట్ బుక్ ఆర్ టాయ్ కొన్నా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం యాజ్ పేరెంట్స్గా వాడి హ్యాపీనెస్ చూసి. సో అలాంటిది ఈరోజు వాడి బర్త్డే. మేము ఎప్పటి నుంచో వాడి 5th బర్త్డే బాగా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. వాడికి నచ్చిన థీమ్తో డెకరేషన్ చేయించాం. వాడి ఫేవరెట్ ఫ్లేవర్తో కేక్ ఆర్డర్ చేసాం. అలానే ప్రతిదీ వాడికి చెప్పి వాడికి నచ్చిందే చేసాం. మీరు అనుకోవచ్చు నిజంగా ప్రతిదీ వాడిని అడిగే చేస్తారా అని. వాడికి సంబంధించిన ఏ విషయమైనా వాడితో డిస్కస్ చేసా చేస్తాం. వాడి ఒపీనియన్ని రెస్పెక్ట్ చేస్తూ వాడి డెసిషన్ మేకింగ్ స్కిల్ని పెంచాలన్నదే మా తాపత్రయం. వీ వాంట్ టు రైజ్ ఎ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ కిడ్. అదే మా మెయిన్ గోల్. ఎనీవేస్, ఈరోజు ఫంక్షన్ ఎలా జరిగిందో మొత్తం మీతో షేర్ చేసుకుంటాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ లేవగానే చక్కగా అందరూ రెడీ అయ్యి దేవుడికి పూజ చేసి పార్టీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కార్లో లోడ్ చేసాం. అలాగే మా కజిన్స్ దినేష్, ధనుష పొద్దున్నే వచ్చారు. సో వాళ్ళ కారులో కొందరం, మా కారులో కొందరం ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యాం. అక్కడ ఏం జరుగుతుంది, డెకరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎగ్జైటింగ్గా ఉన్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక మిగతావన్నీ వివరంగా చూపిస్తాను. ఫంక్షన్ హాల్ కూడా మా ఇంటికి 5 minutes దూరంలో దొరికింది. సో వెళ్ళడానికి అంత టైం పట్టలేదు. మేము వెళ్ళే టైంకి డెకరేషన్ టీమ్ అండ్ ఫోటోగ్రఫీ టీం వచ్చి అంతా సెట్ చేసుకుంటున్నారు. నాకు వాళ్ళలో బాగా నచ్చింది ఏంటంటే టైం అంటే టైంకి వచ్చేస్తారు. సో ఆ విషయంలో అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. సమ్యాన్ బర్త్డే సండే ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాం. ఎందుకంటే గృహప్రవేశానికి వెజ్ పెట్టాం. మరి బర్త్డేకైనా నాన్ వెజ్ పెట్టాలి కదా, అందుకే మరి. సాటర్డే మనలో నాన్ వెజ్ ఎవరు తినరు కాబట్టి సండే ఈజ్ అవర్ ఓన్లీ ఆప్షన్. అలాగే ఆఫ్టర్నూన్ పార్టీ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అయిపోతుంది. సో వేరే వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇంటికి చేరుకుని రెస్ట్ తీసుకుని మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మాకు హాల్ 11 o'clockకి దొరికింది. గెస్ట్స్ అందరూ కూడా 1 o'clock వస్తారు. 2 hours మాత్రమే ముందు కాబట్టి డెకరేషన్ వాళ్ళకి మేమందరం హెల్ప్ చేసాం. చైర్స్కి కవర్ వేయడం అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందరూ ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేసుకున్నాం. ఒక పక్క సంధ్య, మా మరదలు స్వీట్ కార్ట్లో మొన్న కాస్కోలో కొన్న చాక్లెట్స్ అండ్ డోనట్స్ అన్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మా హెల్పర్ బ్లెబీ కూడా వచ్చింది. గెస్ట్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఫంక్షన్ అయితే హడావుడిగా జరుగుతుందండి. ఒక పక్కన డెకరేషన్ అవుతుంది, గెస్ట్లు ఒకరు వస్తున్నారనమాట. మేము నిన్న బాదం మిల్క్ చేసాం కదా, బాదం మిల్క్ సర్వ్ చేస్తున్నాం వెల్కమ్ డ్రింక్ కింద. నా పని నేను చేసుకుంటూనే ఉంటాను, ఫోటోలు అలా తీస్తూనే ఉంటారు. గృహప్రవేశంలో వండర్ఫుల్ క్లిక్స్ అనమాట. అదంతా క్రెడిట్ గోస్ టు సౌమ్య గారు వాళ్ళ టీం. మీకు తెలిసే ఉంటుంది, పాశ్యం టీము అద్భుతంగా చేస్తారండి. అసలు మనల్ని ఎక్కడ ఏది హైరాణ లేకుండా క్యాండిడేట్ ఫొటోస్ బోల్డ్ వస్తూ ఉంటాయి అనమాట. వీడియోస్ ఇవన్నీ మీరు గృహప్రవేశం వీడియోస్ చూసే ఉంటారు. ఇది కూడా ఇంకొక బెస్ట్ మెమరీస్ అనమాట. మా లైఫ్లో మంచి మంచి మెమరీస్ ఇస్తున్నారండి మాకు ఈ ఫొటోస్తో. సో మన గృహప్రవేశంలో చేశారు కదా డెకరేషన్, అల్టిమేట్ డెకరేటర్స్ అనమాట. చూడండి సమ్యాన్ బర్త్డే డెకరేషన్ సూపర్ చేస్తున్నారు. సమ్యాన్ అబ్సెస్డ్ అనమాట సోలార్ సిస్టమ్. సో ఆవిడ చక్కగా సమ్యాన్ టేస్ట్ అర్థం చేసుకుని ఆస్ట్రోనాట్ని, ప్లానెట్స్ని అన్నీ పెట్టి బాగా చేస్తున్నారండి. సో నాకు నందిత గారికి ఇచ్చేసానంటే నాకు కేర్ ఫ్రీ అనమాట. నేను వీటి గురించి ఎక్కువ పట్టించుకోలేదు. సమ్యాన్కి చెప్పానికి సోలార్ సిస్టమ్ అని ఆస్ట్రోనాట్, హ్యాపీ బర్త్డే సమ్యాన్, ఇక్కడ కేక్ స్టాండ్ వస్తుంది అనమాట. పిల్లలందరికీ కూడా ఇష్టం వచ్చిన క్యాండీస్, చాక్లెట్స్, డోనట్స్, కప్ కేక్స్ ఉండాలి అని చెప్పి ఇలా స్వీట్ కార్ట్ అరేంజ్ చేశానండి. సమ్యాన్ నేమ్తో నేను కొన్నాం కదా కాస్కోలో షాపింగ్ చేసిన అన్నీ కూడా ఇలా పెట్టాను. కప్ కేక్స్ కూడా వచ్చేసాయి. కప్ కేక్స్ కూడా వస్తాయి అనమాట 3 స్టేర్లో. సో ఇది స్వీట్ కార్ట్, పిల్లలు నచ్చింది తీసుకొని తినడమే అనమాట. సో స్వీట్ కార్ట్లో కప్ కేక్స్ అన్నాను కదండి, అది కూడా సోలార్ సిస్టమ్ థీమే అనమాట. హ్యాజల్నట్ క్రీమ్ ఉంటుంది ఇన్సైడ్, వండర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఏమో కేక్ కటింగ్ ఉంచుతున్నాను, కొన్ని ఏంటి అంటే మన స్వీట్ కార్ట్ ఉంది కదా, స్వీట్ కార్ట్లో పెట్టేద్దాం. మా ఫ్రెండ్స్లో కొంతమందిని ఎర్లీగా రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా మాకు సెటప్ చేయడానికి హెల్ప్ చేశారు. ఈలోపు ఫోటోగ్రఫీ టీం పాశం వాళ్ళు మొత్తం ఫొటోస్ అండ్ వీడియోస్కి కావాల్సిన సెటప్ అంతా చేశారు. సో ఇక సమ్య, నేను, సంధ్య ఒక చిన్న ఫోటోషూట్కి రెడీ అయ్యాం. మా గృహప్రవేశంలో మ్యాజికల్ మూమెంట్స్ అన్ని వీళ్ళే క్యాప్చర్ చేశారు. సో వితౌట్ ఎ సెకండ్ థాట్ మళ్ళీ వీళ్ళతోనే అసోసియేట్ అయ్యాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్ కదా. సో మాకు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ ఈరోజు మేము క్యాప్చర్ చేసుకోవాలి.
ఒక 10 years తర్వాత సమ్యాన్ ఇంకొంచెం పెద్దయ్యాక తన మెమరీస్ అన్ని చూసుకుని చెరిష్ చేసుకోవాలి. అదే మా తాపత్రయం. మీలో చాలా మందితో ఆల్రెడీ షేర్ చేసినట్టు సమ్యాన్ ఫస్ట్ బర్త్డే మేము కావాలనే స్పెషల్గా ప్లాన్ చేయలేదు. ఎందుకంటే 5th బర్త్డే అయితే తను కూడా ఎంజాయ్ చేస్తాడని ఇప్పుడు గ్రాండ్గా ప్లాన్ చేసాం. ఈరోజు మేము వేసుకున్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ కాంబో మా వీడియోస్కి హైలైట్ అని చెప్పాలి. ఇది మేము స్పెషల్గా వాసంతి క్రియేషన్స్ వాసంతి గారి చేత డిజైన్ చేయించుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ మీరే చూస్తున్నారు కదా. మా కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉన్నాయో. వచ్చిన వాళ్ళు కూడా మా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు వాసంతి గారు ఫర్ మేకింగ్ అవర్ మెమరబుల్ డే సో స్టైలిష్. మా ఫోటోషూట్ కంప్లీట్ అయ్యే టైంకి లంచ్ వచ్చేసింది. అండ్ డెకరేషన్ కూడా మేము అనుకున్నట్టు చాలా చక్కగా వచ్చింది. స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ స్వీట్ కార్ట్. సో వచ్చిన పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి. మెల్లమెల్లగా గెస్ట్స్ అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. ఒక పక్క తెలుగు రుచులు క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్తో పాటు కేక్స్ అండ్ కప్ కేక్స్ కూడా వచ్చాయి. మేము పార్టీ లంచ్ టైంకే పెట్టుకున్నాం కాబట్టి కేక్ కటింగ్, లంచ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయాక ప్లాన్ చేసాం. సో వచ్చిన కేక్ని చెక్కు చెదరకుండా ఆ టైం వరకు ఫ్రిడ్జ్లో పెట్టాం. కప్ కేక్స్ని స్వీట్ కార్ట్లో అరేంజ్ చేసాం. క్యాటరింగ్ వాళ్ళు ఒక పక్క ఫుడ్ అంతా హాట్గా ఉండేటట్టు కింద బర్నర్స్ పెట్టి షాఫింగ్ సెట్స్లో ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. ఫుడ్ వేడిగా సర్వ్ చేస్తే ఆ టేస్టే వేరు. అందుకే మేము ఎప్పుడు షాఫింగ్ సెట్స్తో ఆర్డర్ చేస్తాం. అసలు మా మెన్యూలో ఐటమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. సో ఐటమ్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఐటమ్స్ చెప్తాను. స్వీట్ కద్దూకా కీర్ లాస్ట్ టైం చాలా బాగుంది. సో అందరికీ నచ్చిందని చెప్పి నేను ఈసారి అదే రిపీట్ చేశాను. గారెలు, అలాగే ఇండియా నుంచి తెప్పించిన చిక్కుడుగాయ కారం, పుదీనా కారం. సో ఇవి పకోడీ అండి, ఉల్లి పకోడీ. గారెల్లోకి వెజిటేరియన్స్ కాంబినేషన్ ఏంటంటే కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర రోటి పచ్చడి, బటర్ గార్లిక్ నాన్స్, ఇది మలై కోఫ్తా కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, ఇది మటన్ కర్రీ, పన్నీర్ దమ్ బిర్యానీ, బొబ్బట్లు, ఇండియా నుంచి తెప్పించిన పూతరేకులు అండి, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అనమాట. సో నేను డిజర్ట్స్ 2 ఆర్డర్ చేశాను. స్టిల్ నాకు ఇండియా నుంచి పూతరేకులు రావాలి అని చెప్పి తెప్పించాను అనమాట మన మామ్ స్నాక్ బాక్స్ నుంచి. సో వాళ్ళు అండి పన్నీర్ మెజెస్టిక్స్, చికెన్ 65, అపోలో ఫిష్, గోబీ 65, ఇది రొయ్యలు వేపుడు, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇవన్నీ తిన్నాక పొట్ట హెవీ అవ్వకుండా చక్కటి కిల్లి అనమాట. కిల్లి తిన్న వాళ్ళకి సోంపు, బాదం మిల్క్, బటర్ మిల్క్, మ్యాంగో జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే పెరుగు. గ్రూప్ రైస్ ఆర్డర్ చేశాను కదండి, తెలుగు రుచులు అనమాట, హైదరాబాద్ వాళ్ళది. సో అక్కడి నుంచి ఆర్డర్ చేశాను. నేను టేస్ట్ చేసి అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అలాంటి డిషెస్ అన్ని చేయించాను. చూడండి ఎన్ని వెరైటీస్. మా బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, భోజనాలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఐటమ్స్ అన్ని బఫే సిస్టంలో అరేంజ్ చేసాం. సో వచ్చిన గెస్ట్స్ అందరూ మొహమాట పడకుండా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తృప్తిగా తింటారని. విస్తరాక్ చూసి చాలా మంది అబ్బా ఎన్ని రోజులైందో విస్తరాక్లో భోజనం చేసి అని అంటే మా ఆనందానికి అవధులు లేవు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా పర్సనల్గా విస్తరాకులో భోజనం చేసి చాలా రోజులైంది. అందుకే స్పెషల్గా మా బర్త్డే పార్టీకి విస్తరాకులు ఇండియా నుంచి తెప్పించాం. అచ్చ తెలుగు భోజనంతో విస్తరాక్కి కలొచ్చింది. వచ్చిన గెస్ట్స్ అందరూ మీరు పెట్టిన ఐటమ్స్కి విస్తరాకు చిన్నదైపోయిందని సర్కాస్టిక్గా జోక్స్ వేశారు. ప్రతి ఐటమ్ ఒకదానికి మించి ఒకటి ఉందని చెప్తే మేము 3 months నుంచి కష్టపడి మంచి క్యాటరింగ్ సర్వీస్ నుంచి బెస్ట్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న ఎఫర్ట్కి 100% మార్క్స్ వచ్చినంత హ్యాపీ అనిపించింది. మన గెస్ట్లు అందరికీ వడ్డిస్తున్నానండి. నాకు అదో తృప్తి అనమాట. దట్టు మా చెల్లి, మా మరిది గారు కెనడా నుంచి వచ్చారండి. వాళ్ళకి ఈ ఫుడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి తినిపించడం అదో సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు చైతన్యకి కడుపు నిండిపోయింది ఆల్రెడీ, అందరూ తింటుంటే హ్యాపీగా. ముందు కద్దుకా కీర్ చాలా బాగుంటుంది. నా గృహప్రవేశంలో మోస్ట్ హిట్. గారెలు వేసుకోండి, వేసుకున్నా గ్రేవీ వేసుకో, బాగుంటుంది. నాన్స్లోకి అది వెజ్ డిష్ బట్ అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ట్రై చేసేస్తాం ఈరోజు, వెజ్ నాన్ వెజ్ కూడా. గోబీ 65, కొంచెం పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేయి. అవునా, పన్నీర్ దమ్ బిర్యానీ. ఓకే 65 ఖాళీ లేదు, అన్ని వెరైటీస్ పెట్టాం. మరి కెనడా నుంచి వస్తున్నారు మీరు అందరూ. రొయ్యలు వేపుడు, అది చికెన్ బిర్యానీ. అవును, చికెన్ దమ్. యా, మీరు వేసుకుంటున్నారా? ఐటమ్స్ అన్ని బాగున్నాయా? శ్రీదేవి గారు ప్లేట్ ఎంత ఎంపీగా ఉంటే బాధగా ఉంది. ఏం శ్రీదేవి గారు అసలు ఏం తినట్లేదు. లేదు లేదు, మీరు ఇంకా బిర్యానీ తినాలి. బాగున్నాయండి ఐటమ్స్? థ్యాంక్ యూ. ధనుష్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అస్సలు మొగమాట పడకుండా తినండి, ఓకేనా? యా, ఇది మన ఇల్లు. ఓకే దినేష్, ఓకే అస్సలు మొగమాట పడుకో. బాగుందా? చాలా నాన్స్ అవి కూడా ఇంకా ఉన్నాయి చూడండి. యా, కర్రీస్. సతీ గారు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? లాస్యా హ్యాపీ? సో అలాగే మా మరిది గారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మంచిగా ఇంట్లో మంచి కుక్ చేశారండి, పన్నీర్ కర్రీ బాగా చేశారు. సో ఎలా ఉన్నాయి ఫుడ్?
బాగున్నాయి అన్ని బాగున్నాయి. బాగా అనిపించాయి. యాక్చువల్గా ప్లేట్ సరిపోవట్లేదు, అన్ని వెరైటీస్ వేసుకోవడానికి ఒకసారి అట్లీస్ట్ 2-3 సార్లు కవర్ చేయాల్సి వస్తుంది. ప్లేట్ ఎందుకు చిన్న పెట్టారంట మా చెల్లి అడుగుతుంది. సూపర్, పెద్ద ప్లేట్ పెట్టాల్సింది. స్టార్టర్స్ మెయిన్ అన్ని సూపర్ బాగున్నాయండి. బొబ్బట్టు ఎలా ఉంది చెప్పండి, అది కొస్తున్నారు. బాగుంది. బెల్లం టేస్ట్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. బెల్లం బొబ్బట్లు ఇవన్నీ. మటన్ అదిరిపోయింది, చికెన్ బిర్యానీ అదిరిపోయింది. సూపర్. అందరూ అయితే చక్కగా భోజనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. సో మనకు ఒక అమ్మాయి చూసారు కదా, ఒక తెల్ల ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఏంటంటే మన ఎంటర్టైనర్ అనమాట. పిల్లల్ని ఆడించడానికి 2 hours బుక్ చేసాం వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎంజాయ్ చేయమని ఫుడ్. ఈ ప్లేట్స్ ఎక్కడవి అని అడిగింది. ఇండియాని తెప్పించాను నిజమా అని అడుగుతుంది అనమాట. బాగుందండి, అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫార్ చాలా హ్యాపీ అనమాట. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి మంచి ఎనర్జీతో ఉన్న పిల్లల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైనర్ ఫుల్ ఫామ్లో దిగింది. ఇంకా పిల్లలు ఎగిరి గెంతి పాకి అంతా ఇంత కాదు సందడి. వాళ్ళ చేత చాలా యాక్టివిటీస్ చేయించింది. ఫస్ట్ అయితే యానిమల్ టాస్క్. ప్రతి కిడ్ వాళ్ళకి నచ్చిన యానిమల్లా యాక్ట్ చేసి చూపించాలి. అప్పుడు వేరే పిల్లలు దాన్ని కాపీ చేస్తారు. అలాగే వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ మూవ్స్ కూడా వేరే పిల్లలకి చూపించాలి. అప్పుడు అందరూ దాన్ని రిపీట్ చేస్తారు. సమయాన్ అయితే వచ్చిన పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటే చూడ్డానికి మరి 2 కళ్ళు సరిపోలేదు. సో చెప్తారు కదా, పిల్లలు దేవుడిచ్చిన అపురూపమైన గిఫ్ట్ అని. అది 100కి 100 పాళ్ళు నిజం. వాడిని ఎక్కడ నొప్పించుకుంటా ఇద్దరం ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. అలా అని గారాబం చేసి పాడు చేయడం లేదు. మీ జీవితంలో ఇంత దిగడానికి కూడా కారణం మా సమయానే. ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తాడు. అమ్మ టైర్డ్ అయింది, తలనొప్పి వస్తుందంటే తలకు మసాజ్ చేస్తాడు. నాన్నకి ఏదైనా హెల్ప్ కావాలంటే చాలా ప్రేమగా చేస్తాడు. నిజంగా మా ఎనర్జీ బూస్టర్ సమయాన్. వాడి ప్రెజెన్సే మా ప్రతి డేని ఇంత ప్లెజెంట్గా చేస్తుంది. అలానే వాడు అల్లరి చేయడా అంటే చేస్తాడు. పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు చేయరు కదా అల్లరి, దాన్ని కూడా మేము కూల్గా డీల్ చేస్తాం. ఫుల్ మ్యూజిక్తో డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా డాన్స్ చేశారు. అలసిపోయిన పిల్లలు ఇంకొంచెం ఎనర్జీ కోసం స్వీట్ కార్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్వీట్స్ తీసుకున్నారు. అలాగే స్వీట్ కార్ట్లో పాప్కార్న్స్ కూడా అరేంజ్ చేశాం. ఒక 1 hour అయితే పిల్లలు ఫుల్గా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఇన్ ద మీన్ టైం మేము సమయాన్ బర్త్డే కేక్ కటింగ్కి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. కేక్ కూడా సమయానికి నచ్చిన స్పేస్ థీమ్లోనే చేయించాం. జస్ట్ పింట్రెస్ట్లో చూసి ఒక పిక్ రిఫరెన్స్ కింద ఇచ్చాం. రిఫరెన్స్ పిక్చర్లో ఉన్న కేక్ కన్నా మా కేక్ చాలా బాగా వచ్చింది. అలాగే సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ని ప్రాప్స్ కింద కేక్ మీద అరేంజ్ చేయమని చెప్పాం. అది కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ కేక్ అండ్ కప్ కేక్స్ని మేము రస్మలై ఫ్లేవర్తో స్పెషల్గా కేక్స్ అండ్ బేక్స్ నుంచి ఆర్డర్ చేయించాం. మా లైఫ్లో ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా మేము అక్కడి నుంచే కేక్ ఆర్డర్ చేస్తాం. ఎందుకంటే టేస్ట్ విషయంలో తిరిగి చూసుకునే అవసరం లేదు కాబట్టి. సో ఫైనల్గా సమయాన్ బర్త్డే కేక్ కట్ చేయడానికి మేము హాల్లోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాం. వచ్చిన గెస్ట్స్ అందరూ చప్పట్లు కొడుతూ సమయానికి బర్త్డే సాంగ్ పాడడం స్టార్ట్ చేశారు. మా వాడి ఆనందానికి అవతులు లేవు. సంధ్య నేను ప్రేమగా సమయాన్ని ఎత్తుకొని తన చేత కేక్ కటింగ్ చేయించాం. వచ్చిన ప్రతి ఒక్కరు బర్త్డే బాయ్ని స్పెషల్గా ట్రీట్ చేయడం, తనకి గిఫ్ట్స్ ఇవ్వడం సమయానికి చాలా స్పెషల్గా అనిపించింది. సమయానికి కేక్ తినిపించిన తర్వాత వచ్చిన గెస్ట్ అందరితో ఫొటోస్ తీసుకున్నాం. అలాగే కేక్ పక్కన అక్షంతలు పెట్టాం. సో వచ్చిన వాళ్ళందరూ సమయాన్ని ఆశీర్వదించారు. కేక్ కటింగ్ కూడా చాలా బాగా జరిగిందండి. కేక్ కటింగ్తో పాటు ఉల్లి పకోడీ, టీ, పెద్దవాళ్ళకి, పిల్లలకేమో పాప్కార్న్, అందరికీ కేక్ అనమాట. సో ఇవి సర్వ్ చేస్తే కొంచెం హ్యాపీగా రిలాక్స్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇవి సర్వ్ చేస్తాం అనమాట. అందరికీ కేక్, టీ అండ్ స్నాక్స్ సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ మా ఎంటర్టైనర్ పిల్లల్ని ఆడించడం స్టార్ట్ చేసింది. ఇంకో 10 hours వాళ్ళని అలా వదిలేసినా సరే ఫుల్ ఎనర్జీతో ఆడుకుంటారు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ మా ఎంటర్టైనర్ సమయానికి ఒక బిగ్ షౌట్అవుట్ ఇచ్చింది అండ్ ఫైనల్గా స్నో ఎఫెక్ట్తో ఎండ్ చేసింది. ఆ స్నో చూసిన పిల్లలందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. మేము ఈ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అంతా సక్రమంగా అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ ఆనందం మాటల్లో వెలకట్లేంది. గెస్ట్స్ అందరూ ఒక పక్క స్నాక్స్ ఎంజాయ్ చేస్తుంటే మేము రిటర్న్ గిఫ్ట్స్ అన్ని సార్ట్ చేయడం స్టార్ట్ చేసాం. అంతకన్నా ముందు సమయాన్ గురించి మా మనసులో మాటలు కొన్ని షేర్ చేసుకున్నాం. మీరు కూడా వినండి.
ఈరోజు అయితే సమయం 5th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా జరుగుతుందని. ఫస్ట్ ఫుడ్ దగ్గర నుంచి, ఆ తర్వాత డెకరేషన్ దగ్గర నుంచి, ఫోటోగ్రఫీ దగ్గర నుంచి, ఆ తర్వాత కిడ్స్ ఎంటర్టైనర్ వచ్చారు. ఆవిడ మొత్తం అన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ అయ్యి అసలు చాలా బాగా వచ్చిందనమాట. న్యూ పేరెంట్స్ కింద మనకి చాలా ప్రెషర్ ఉంటుంది, బట్ అది రాను రాను మనకు అలవాటు అయిపోద్దండి లైఫ్లో. ఆ తర్వాత ఒక స్వీట్నెస్ వస్తుంది అనమాట పిల్లల్లో. స్వీట్నెస్ వాళ్ళు నడిచిన తర్వాత, మాట్లాడిన తర్వాత, పాకిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన రోజు, ఆ రోజు అయితే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తగ్గుతాయండి. అంత బాగుంటుంది అనమాట. తను హెడ్ మిస్ట్రెస్ వచ్చి సమయాన్తో మాట్లాడడం, సమయాన్ని అలా వెళ్ళడం అసలు నిజంగా చాలా హ్యాపీ. వాడు ప్రతి స్టెప్ ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి స్టెప్ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. తను పుట్టిన తర్వాత 5 years ఒక వండర్ఫుల్ జర్నీ అనమాట తనతో మా లైఫ్ అనేది. సో అది మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఇలాగే ఇంకా ఎన్నో హ్యాపీ బర్త్డేస్ జరుపుకోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి. సమయాన్ ఎంతో బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అండి లైఫ్ అంతా కూడా. అంతే, వాడు అనుకున్న చేయగలగాలి, హాయిగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలండి. మాకు యాజ్ పేరెంట్స్గా నాకు ఉన్న ప్రయారిటీ ఏంటంటే వాడు హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్. ఒక్కటే, ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లీడ్ చేయాలి. యాజ్ పేరెంట్స్గా మాకు అదే కోరిక. అంతే. అమ్మని ఎంత లవ్ చేస్తాడంటే స్కూల్ నుంచి రాగానే అమ్మ ఐ మిస్ యూ లాట్ అంటాడు. అసలు అది రోజు ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తానమాట. వాడు ఎప్పుడు చెప్తాడు నేను స్కూల్కి వెళ్తాను బట్ నేను ఇంకా మిస్ అవుతాను, అయినా సరే పర్వాలేదే వచ్చాక మన ఇద్దరు ఆడుకుందాం అంటాడు. సో అవన్నీ ప్రతి మాట నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ కూడా తిండు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చేతితో వంట చేసి పెడితేనే తింటాడు అనమాట. అంత ఇష్టం అమ్మ వంట అంటే వాడికి. నిజంగా ఒక నెక్స్ట్ రేంజ్ మదర్గా బాగుంది, చాలా బాగుందండి. సమయాన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంతే ఫర్ అస్. స్నో ఎలా ఉందమ్మా, బాగుందా బాబు? నాన్న చెప్పు ఎంత బాగుందో చెప్పు. మా సమయాన్ని ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి. సో చూడండి, కేకులు తిని మూతంతా పర్వాలేదు. రోజు ప్రొఫెషనల్గా రెడీ అయిపోయి ఫోటోలు తీసుకుంటాం. ఈ రోజు అయితే ఆడికి నచ్చినట్టు అనమాట వదిలేసాం. ఎక్కడ పూసుకుంటాడో, డ్రెస్ వాడవద్దు, అసలు ఏమీ వరీ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసాం. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఆ స్నో ఎఫెక్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సమయాన్ చెప్పు బాగుందా? ఫైనల్గా ఒక మంచి ఫంక్షన్ చేశామన్న తృప్తితో వచ్చిన గెస్ట్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్తో వాళ్ళకి వీడ్కోలు పలికాం. దాదాపు ఒక 2 days నుంచి మా అందరికీ కంటి మీద కొనుకలేదు. ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ ఫైనల్లీ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు రీడ్. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.